నోర్లేదా నీకు నాకు ఆడరే నీతురు కదా అల్లనే కులుగుతాను నడువు చెప్పు చెప్ప మళ్ళీ పటేల మత్తాను ఇంకా అలవలేదంటారా వచ్చి నీకంటే ఎక్స్పీరియన్స్ ఉండే పోతావు నాకు వస్తుంది ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు నాకు ఆర్టిస్ట్ బస్సా ఎక్స్ప్రెస్ బస్సా నువ్వంటే నువ్వంటే చేసిందని నీకు తెలుసా ఏం చేసిండే పొలం కలిసి తెలిసిందని అబ్బో నువ్వు ఎట్టుకోలేక్కవు నాడు అత్తున్నావు మళ్ళా తిడతావు ఇంకా ఊన్ వెళ్ళలేదా అంటది పటేలా వచ్చి అవును కానీ అక్క ఏం కూర అక్క మరి ఏం కూర ఎక్కడ చెల్లెక చెట్టుకున్నాను రావులకాయలు దొరికినాయి నా మొగన్ మంద వండినా నాయనంత తొక్కేసుకొచ్చుకున్నా నేను చూస్తే ఇవాళ ఏం కూర అండవు అక్క నేను చూస్తే తొక్కే వేసుకొచ్చుకున్నా అయ్యో ఈ పటేలా ఇంకా అత్తలేదు కదా దీని మంచులు దూపు అవుతానంటే ఈమె ఇంకా పని తీరిందో తీరలేదు పటేలవ్వకు దూపు పాడైతాను అదే వీళ్ళు పని చేస్తున్నారా లేదా పని చేస్తున్నారు మంచి పనోళ్ళే ఏమైందే చెప్పు నిల్చో నడుము పాడే నడుము బాగా నొత్తాంది ఏం కత్తి ఏం ముచ్చడి పెట్టుకుంటారే ఏం లేదక్క ఆకలి అవుతాంది తిన్నామంటే నీళ్ళు లేవు నువ్వు ఇంకా అత్తలేవని చూస్తాను రారి తీసుకొచ్చినా సరే అత్తను పారి గోదిందని దావే ఆకలి పాడైతాంది అక్క లేట్ గా నచ్చినావు కదా నీతో కూర తెస్తే అయిపోవు కదా తొక్కు ఆరేసుకుని వచ్చిన పొద్దు పోతాందని నేను ఇంటికాడ కూర మా వండినే కానీ మీరు తొక్కేసుకొచ్చిరని నాకేం తెలుసు లేకపోతే కూర మా తీసుకొద్దు ఏమో అత్తవు కదా లేట్ గానీ ఇంత పట్టుకొస్తావేమో అని మేము అనుకున్నాం మీరు చెప్పండి ఎట్లా తీసుకొస్తానే నేను మా ఆడిన కానీ అక్క నా మొగన్ ముండ కొడుకు కూర సరిపోదని వానికే ముంచొచ్చిన ఒక మాట చెప్పుంటే అయిపోవు తీసుకొద్దే అయితే కానీ అక్క గింత లేట్ ఎందుకయింది మీకు ఏం చెప్పమంటవే రాత్రేమో నిద్ర పడతలేదు ఏవేవో పిచ్చి కలలు తెల్లారంగా కన్ను అంటుకుంటాంది ఇక లేచి ఆ పని ఈ పని చేసుకొని ఇంత కూర బో వండుకొని తినొచ్చేసరికి ఇగో ఈ అయింది అవక్క ఇద్దరు మొగలు కట్టని చేస్తేనే ఏం మిగులుతలేదు ఏం వెళ్తలేదు నువ్వు ఒక్కదాని కైకులలో పెట్టి చేస్తే నీకు ఏం మిగులుతుంది ఏం వెళ్తాంది ఇట్లా ఎన్ని రోజులు కష్టపడతావు ఏం చెప్పమంటరే అన్ని పనులు వచ్చిన ఒక మొగోని చూడరే అంటే చూడరైతిరి ఇక మీదికెళ్ళి ఎట్లా అక్క ఎన్ని రోజులు అక్క అని ధర్మశాస్త్రాలు చెప్పబడుతుంది అవును చెల్లె ఇంకా రాజుకు చెప్పమన్నా చెప్పినవా అత్త అన్నాడే అత్తుండు కావచ్చు అత్తాండు కదా రారా తమ్మిరా నమస్తే నమస్తే అక్క ఇగో ఈడే మా తమ్ముడు పని నేను చూడమన్నావు కదా వ్యవసాయం పనికి ఇగో అన్ని పనులు చేస్తాడు వ్యవసాయం మొత్తం చేస్తాడు చూడు మాట్లాడు ఇక రాజు ఏం పని చేస్తావు నేను ఆటో నడుపుతావా ఆటో నడుపుతావా మరి వ్యవసాయం పనులు అన్నీ వచ్చునా నీకు ఏమొచ్చు పొద్దుగా లేస్తా ఆటో తీస్తా బావి దగ్గరికి వస్తా మోటార్ పెడతా నీళ్ళు వాడిస్తా మళ్ళీ పని చేస్తా మళ్ళీ ఆటో నడుపుకుంటూ వెళ్తా ఆగో మోటార్ వేసి నీళ్ళు వారిస్తే వ్యవసాయం పనులు అన్నీ అయిపోతాయి అనుకున్నావా అంతే కదా పటేలవ్వ ఏందంతే పొలం దున్నాలి ఒడ్ల పంట గడ్డి కొయ్యాలి మందు చల్లాలి ఏదైనా రోగం వస్తే మందు కొట్టాలి అంతే పటేలవ్వ నాకు అంతకు మించి ఒక్క పని ఎక్కువ రాదు ఆ పొలంలో నేను దిగినానుకో అదే గుంతలకే పోతా తెలుసా ఏం తెలియచ్చావా మీ తమ్మునికి మొత్తం వ్యవసాయం పనులు అన్నీ వచ్చాను గీయేనా వచ్చి పనులు ఆడుకో పటేల ముందట ఇజ్జత్ మారం చేయబట్టి వారా నాకు పని చూడు అక్క పని చేస్తా అంటివి ఏం పని చేస్తావురా ఈ పని చేత కదా పొద్దుగా లేచి ఆటో నడుపు ఒక్కటే వస్తారా నీ బెర్రెమ్మ కట్టే అవునక్క మనకి ఏం పనులు రావు పుష్కనంలో దిగబడ్డాడు అనుకో ఎకరం పెట్టుపోతుంది సపడక పాడతావు ఇక ఇగో లచ్చవ్వ మీరు పనికి వచ్చిన రోజేమో నాకేమనిపిస్తలేదు మీరు పనికి రాని రోజే ఒక్కదానికి బెంగటిల్లినట్టు అవుతుంది చూస్తా చూస్తా ఎండలేమో ముదురుతున్నాయి ఇక కరెంట్ ఏమో పొద్దున్న దాకియ్యడు తెల్లని దాకిస్తాడు ఇక రాత్రిపూట వచ్చి కరెంటు పెట్టుడు నాతోటైతే కాదు అందుకే మీకు పుణ్యం ఉంటది ఒక మంచి పనుని చూడుర్రి అవును చెల్లె ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు నీకు తెలియకుండా నాకు ఎవరు తెలుసా మా కనకా బాగున్నాడు ఊక చెట్ల పని తిరుక్కుంటుంటాడు అవునా బాగున్నాడు అక్క మాకు తెలిసిన మా బాగున్నాడు రేపు తీసుకొత్తది అన్ని పనులు చేస్తాడు ఓట్ల పొడి గడ్డి కోస్తాడు మందు జాలుతాడు తెల్లనాక నీళ్లు పెడతాడు నీకు ఏం తోకలేదు అక్క మా బాగున్నాడు పట్టుకొత్తది పుణ్యం ఉంటది జర తీసుకురారి నేను తీసుకొస్తా నువ్వు రంది కొడకు
రోజు ఇయాలకు పనికొచ్చేటోళ్ళు ఇంకా రాలేదేంది వీళ్ళు? వస్తున్నారా లేదా? ఇలా పనుని తీసుకొస్తా అన్నారు, తీసుకొస్తున్నారో లేదో? తీసుకొస్తున్నారు. పనోళ్ళు లెక్కలేడు, పటేల్ లెక్కున్నాడు. వీడు పని చేస్తాడా లేదా? చూడ్డానికి మనిషి మంచిగా ఉన్నాడు. ఎందరిలోని చూసా కానీ ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. మన్మధుడాని కలగన్నా, మన్మధుడాని కథ విన్నా, మన్మధుడంటే కావలిగా, మన్మధుడే నా కావలిగా. అమ్మ బాగా తీసుకొచ్చిన. నీకు వ్యవసాయం పనులు అన్నీ వచ్చినా? ఇగో కరెంటు పొద్దున్న దాకా రాదంట, రాత్రి వస్తుందట. మరి రాత్రి పోయి కరెంటు పెడతావా, భయపడతావా? ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు పెడతా. పెట్టుడే కాదు, పొలం నిండారుగా పారియాలి. నిండారుగా వారిస్తా, ఏ మూల కూడా ఎండనియా. ఇక నేనంటే నాకంటే హుషారున్నాడుగా. ఇగో ఒడ్ల పంట గడ్డి కొత్తవా? అన్ని పనులు వచ్చంటున్నారు కదా, సరే రేపటి నుంచి పనిలోకి రమ్మని చెప్పు. ఏ ఊకో అక్క, రేపటి సంది ఎందుకు? ఇంటికి పోయినా పాలు ఇచ్చేది ఉందా ఆయన? ఈ అటు నుంచి పనులకి ఎక్కి. సరే ఇవాళ పనిలోకి ఎక్కు. మరి ఏమంటావా? ఈ అటు నుంచి పనికెక్కు. ఆడ పోయి నువ్వు చేసేది ఏం లేదు. ఏం పిల్ల తల్లు లేరు పాలిచ్చడానికి. నువ్వు ఊళ్ళో పోయినా కూడా ఇచ్చేది పోతుంది. ఏమన్నా చెట్ల చుట్టూ కూర్చుంటావు. అక్క నీ పొలం అంతా చూపిపో, నువ్వు వచ్చే వరకు మేము మరి కలుపుతాం. సరే పో రావే పట్టుకో. ఇగో ఆ పొలం అంతా మనదే. అగో ఆ గెట్టుంది కదా, అక్కడ నుంచి అక్కడ వరకు చెట్టు దాకా. అగో ఆ యాప్ చెట్టు కనబడుతుంది కదా, అగో అదంతా మంది. ఇటు కూడా ఇదంతా చూసుకోవాలి నువ్వే రోజు. చూపుల రాజా పలకవా, నా మీద ప్రేమే ఉందని. మా అక్క పొలం ఎట్లున్నది చూసినా అంట? మీ అక్క పొలం అంతా గడిగడే ఉన్నది కాదే, మీ అక్క పొలం అంతా గడిగడే ఉన్నది కాదే. ఎక్కడో కొడుతుంది సీనా. ఓ అచ్చుడు పాడాలి మరి చెప్పడానికి. ఇక నువ్వు ఎప్పటి చెప్తావు కనబడుతుంది. బరాబర్ చెప్తానే, నీ లెక్కని కైకిలి బాంసా. మీ అక్క పొలంలా ఒక్క గడిపోస కూడా మొలవనియా, నీటి గుంచుతా. ఇక నేనంటే నాకంటే హుషారున్నాడుగా. చెప్పిన ఖర్చు మాదారు గాని మేము పోతాను. అవన్నీ చదువుకోండి రా. రావే లచ్చవ్వా అక్క, మీ బావ పని చేస్తాడా లేకపోతే ఈ పొలం చూసి భయపడి పారిపోతాడా? నువ్వెవరు అందు పెట్టుకోకక్క. ఈ సోను పొలాలు ఎన్నో దున్నిండు. నువ్వు అస్సలేదు కాకు. ఈ పొలం వాళ్ళు ఎక్కన ఆయనకు. तुम
అక్క పొలం అంతా గడి గడే ఉన్నది కాదే. మీ అక్క పొలంలా ఒక్క గడి పోస కూడా మొలవనియా, నీట్గా ఉంచుతా. మీ బావ పని చేస్తాడా లేకపోతే ఈ పొలం చూసి భయపడి పారిపోతాడా? నువ్వెవరు అంత పెట్టుకోకక్క. ఇసోంటి పొలాలు ఎన్నో దుండిండు. నువ్వు అస్సలేదు కాకు. ఈ పొలం వాళ్ళు ఎక్కన ఆయనకు హలో అక్క. మీ బావ ఎక్కడుంటుండే? బావనా ఇటే ఉంటాడు. అయ్యో, అంత దూరం ఉంటుందా? దూరం అయితే లేదా? ఇదో మా ఇంటి దగ్గర ఇంకా నర్సక్క వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండమను. నేను రేపొద్దున మాట్లాడతా. అన్నిటికీ దగ్గరగా ఉంటాడు. సరే అక్క, నువ్వైతే మాట్లాడు. నేను బావ చెప్పి మబ్బులే తీసుకొస్తా. సరే అక్క, సరేనా? సరే. బో మా బావ పక్కకే రూమ్ చూసుకుంటుందట. వీళ్ళు వచ్చిరటే, ఆయన కూడా వచ్చే ఉంటాడు. లక్ష్మి, ఎప్పుడొచ్చిరా? మబ్బుల్లో వచ్చినాం అక్క. ఇవాళ మంచి రోజు అంటే. అవునా, మంచి పని చేసిర్రు. ఇంతకీ ఆయన వచ్చిండా? వచ్చిండు, ఇంట్లో ఉన్నాడు. అయితే నక్కగిది ఏంటిది అంటే మీరు పొద్దుగాలే వస్తారు కదా, టిఫిన్ చేసుకుంటారో లేదో అని నేనే చేసి తీసుకొస్తున్నా. మరి గంతగానం తింటా, గంతగానం చేసుకొచ్చినావు. అయ్యో, ఈ మాత్రం తినకపోతే ఎట్లనే? మొత్తం పనంతా చేయొద్దా? మా తింటాడు కానీ లోపల ఉన్నాడు. పో, నా కాళ్ళు అయితే అని పోవాలి. మీరు తిన్నారా మరి? ఏమైంది? నా చదిగొట్ట పోతాం. సరే పో, ఈ పో, రావే. పోదాం. పటేలమ్మ ఏదో తేడా కనబడుతుంది. ఎందుకు? నీకేం తేడా కనిపిస్తుంది? కనబడుతుంది. అంతేనా? కనబడుతుంది. ఏమో, నాకు కూడా కొద్దిగా డౌట్ వస్తుంది. కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని తెచ్చి పక్కకే పెట్టుకున్నది. మరి ఏమి నడిపిస్తుందో ఏందో లోపట. సరే చూద్దాం. సరే, ఏం జరుగుతుందో తర్వాత. సరే, ఇప్పుడు అనుకోవాలి. జరుగుతా అంటే చూద్దాం. మన పనికి నీకోసం టిఫిన్ చేసి తీసుకొచ్చిన. ఇదిగో. ఇప్పుడు తినవా? కొంచెం నేను ఉండంగానే టిఫిన్ తింటే అయిపోవు కదా. అవసరం ఉంటే నేను తినిపించేదాన్ని కదా. అక్కడ పెట్టుకోమ్మా అంటుండు. ఎప్పుడు నా మనసు అర్థం చేసుకుంటాడో ఏమో. రోజు ఈ టైంకి పోతాడు కదా, ఇంకా రాలేదేమి? టిఫిన్ తిన్నాడో లేదో. ఓయ్ నిన్ని, టిఫిన్ తిన్నావా? ఎట్లుంది? మంచిగుందా? సూపర్ ఉన్నది. సరే, కొంచెం చాయ్ తాగుదా? పొలం తాగుతా. పొలం కాడికి నేను కూడా వచ్చేది ఉంది. దా, చాయ్ తాగిపోదు. కూర్చో, నేను చాయ్ తీసుకొస్తా. చాయ్ ఇదిగో.
ఎట్లుంది? సూపర్ ఉన్నది. నేను పొలం కాడికి పోతా. ఇంత మంచోడిని అస్సలు వదులుకోవద్దు. నాకు జీవితాంతం తోడుగుంచుకుంటా. ఆగో ఏం మన గిటెందుకు వస్తాను? ఇటేడు వస్తాను ఎండలా? అదేంది పొలం కాడికి వచ్చినా? అరే పొలం కాడ అన్ని పనులు చేస్తాను నేను ఉన్నా కదా, నీకే కష్టం రాకుండా చూసుకుంటా. నువ్వు మంచిగా ఇంట్లో కూర్చో అని చెప్పాను కదా. నాకే కష్టం రాకుండా చూసుకుంటావని నేను నీ వెంట పడుతున్నా. నా వెంట పడు ఎందుకు? అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కూర్చో, నీతో ముచ్చట చెప్పాలి. ఏ ముచ్చట? మొన్న రవణ వాళ్ళ బాయిలోకి పోయి మోటార్ తీసినావట, ఎందుకు? మోటార్ బాయిలో పడితే పైపు గుంజుడు ఒక్కరితోటి కాదు, ఇలా మనం పోతేనే కదా రేపు అవసరం పడితే వాళ్ళు వచ్చేది. ఇగో ఏదేమైనా గాని నువ్వెవరి బాయి కాడికి పోకు. దబ్బన నీకేదన్నా అయితే నా పరిస్థితి ఏంది? నేనేమైపోవాలి? నీ పరిస్థితికి ఏంది అంటే నాకు మంచిగా పొలం చూసుకునేటోడు మళ్ళీ నీ అసలు తోడు దొరకాలి కదా. సరే సరే తులబాయి కడుగు ఒట్టు. వెళ్ళావు కదా? ఏం వెళ్ళా? సరే, మీరు మనిషా బండిరాయా? ముద్దు పెట్టినా కూడా ఏ ఫీలింగ్స్ రావట్లే. ఇంత మంచోడు ఎట్లా బతుకుతాడో ఏమో. అమ్మా, ఈ ఇంట్లో ఆయన లేడా? ఏమో ఎటు వేయండో మరి, రాలేదు. ఎటు వేయండో చెప్పలేదు. అవునా? ఎప్పుడు వస్తా అన్నాడు? ఎప్పుడు ఎత్తా అని నాతో చెప్పలేదు. ఎప్పుడు పోయిండమ్మా? నిన్న వేయండు. సరే అమ్మా. లక్ష్మి అక్క, మీ బావ మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా? రాలేదక్క. అవునా? మరి ఇక్కడ కూడా లేడంట. నిన్న రాత్రి ఏటో పోయిండంట. అవునా? నేను అంతానుండు మరి. ఒకసారి రా. సరే. ఏమైందక్క? ఎందుకు ఎడుతున్నావు? ఎటు పోయిండే అతను? ఆవక్క, గాయన కోసం ఎందుకు ఎడతాను? నీ దగ్గర పాలేరు పని చేస్తాయి. నేను అతన్ని పాలేరు లెక్కను పని మనిషి లెక్కను చూడలేదే.
నా వాడనుకున్నా, నా సొంత మనిషి లెక్క ఊహించుకున్నా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు తోడు అవసరమే. మా నాన్న నా అన్నదమ్ములతో పాటు నాకు కూడా ఇంత భూమి రాసిచ్చి అల్లుణ్ణి ఇల్లరికం తీసుకొచ్చుకున్నాడు. నా మొగుడేమో తాగి తాగి మధ్యలోనే చచ్చిపోయిండు. అప్పటి నుంచి మా అన్న వదిళ్ళు అరే దానికి ఒక తోడు తీసుకొద్దాం, దానికి ఒక పెళ్లి చేద్దామన్న ఆలోచన లేకుండా నా ఉన్న భూమిని లాక్కొని నన్ను పాలేరు లెక్క పడుండవన చూస్తున్నారు. అది నా ఉన్న భూమిని వాళ్ళకి రాసిచ్చి అన్న నాకు ఇది, తమ్ముడు నాకు ఇది, వదిన నాకు ఇంత భూమి అని అడుక్కోవాల్సిన కర్మ నాకెందుకే? అదే నాకు తోడుంటే నా ఉన్న భూమిని ఇల్లును చూసుకుంటా మహారాణిలకు బతకచ్చునని కలలు కన్నా తప్ప నా మూడు భార్య జీవితంలో వసంతం రావద్దా? నేను ఎప్పటికి ఇట్లనే ఉండాలా? నేను కొత్త బంగారు లోకల్లో బతకద్దా? చెప్పర్రి. తప్పేం లేదక్క, మేమే తప్పుగా అపార్థం చేసుకున్నాం. నేను మీ బావతోటి ఎంత తప్పుగా ప్రవర్తించినా ఆయన ఇంత కూడా చలించలేదు. అసొంటి మంచి మనిషిని నేను కావాలనుకుంటున్నా. నాకు తప్ప చెప్పు. చూడు లక్ష్మి, నేను ఒక దారం తెగిన గాలిపటాన్ని, మీ బావ కూడా దారం తెగిన గాలిపటమే. నువ్వే దయించి ఆ దారంతో మమ్మల్ని ఇద్దరిని ఒకటి చెయ్యి, నీకు పుణ్యం ఉంటది. కరెక్టే అక్క, కానీ నువ్వు మనసులో ఉన్నా నాకు చెప్తాను గాని ఆయన మనసులో ఏమో తెలియదు కదా అక్క. నేను కనుక్కొని చెప్తాది అక్క, నువ్వు బాధపడకు, ఏడవకు, సరేనా అక్క? నేను అతన్ని పాలేరు లెక్కనో పని మనిషి లెక్కనో చూడలేదు. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే? నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే. ఇక నుండి నువ్వు ఒంటరి కాదు, నీకు నేనున్నా. ఇదిగో ఏమంటావు? ఆమె మనసులో గట్లున్నది, మరి నీ మనసులో ఏమన్నా చెప్పు. ఆమెకి ఎవరు లేరు తోడు, నీకెవరు లేరు. తాడి తెగిన బొంగర వల్ల నువ్వు ఉన్నావు. ఇద్దరు చేసుకుంటే మంచిగా బతుకుతారు, ఒకళ్ళకు ఒకళ్ళు తోడండి. అర్థమవుతుందా? సప్పుడు చేయవు అడుగుతా అంటే ఏదైనా ఒకటి చెప్పు బావా. బావా నువ్వు వచ్చే ఉన్నది, నీకు పెళ్ళం గట్టు ఉన్నదా? నేను చెప్పినా నాకు మరి మాట్లాడతా అని. అయ్యో సీత, ఏమైంది సీత? మనం ఎంత అడిగినా సప్పుడు చేస్తలేడు. ఆయన మనసులో ఆమె ఇష్టం లేదేమో. ఎట్లయితే గట్లా రిటర్న్ చేసిన సీత చూసినవా? మనం అడిగితే సప్పుడు చేయలేదు, ఇప్పుడు సీతా సీతా అని కలవరిస్తాడు. అయితే అది అక్క వాళ్ళిద్దరు కొత్త బంగారు లోకంలో బతకరెత్తి వాళ్ళిద్దరు కలిసి ఉంటే అదే సంతోషం మనకు, అంతే కదా. కుంటి తుమ్మిదొచ్చింది, జుంటి తేనె